నమస్తే అండి. నేను ఈరోజు కిచిడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. పిల్లలకు చాలా మంచిది, చాలా ఇష్టంగా తింటారు. ఒక గ్లాసు బియ్యానికి సగం గ్లాస్ పెసరపప్పు తీసుకొని 2 సార్లు బాగా కడిగి మంచినీళ్ళు పోసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఈ కిచిడికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ తోటి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కొన్ని, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ పైన తొక్క తీసి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆలుగడ్డలు స్టవ్ పైన ఆయిల్ వేసి ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఆలుగడ్డలు, క్యారెట్ ముక్కలు వేసి అవి కూడా కొంచెం వేగిన తర్వాత వాటర్ ఒక 3.5 గ్లాసుల వాటర్ పోసుకొని దాంట్లో ఉప్పు, ధనియాల పొడి వేసి కొత్తిమీర అవన్నీ వేసుకొని ఈ నానిన బియ్యం వేసుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ కిచిడి రెడీ. చాలా బాగుంటుంది. మంచి పౌష్టికాహారం.